హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బందరు విదేశ్ని రెడ్డి ఆయిల్స్. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మా సెకండ్ యానివర్సరీ అనమాట, నా పెళ్లి రోజు. సో నేను హ్యాపీగా ఉన్నాను, నేను నా హస్బెండ్ నా పాప. ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఓకే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఛానల్ ఓపికతో చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్. బాయ్. నేను ఆల్రెడీ మధ్యలో ఇట్లా కట్ చేసి మాట్లాడడానికి రాదు. ఒకసారి చూడరా పొంగురు. నా బిడ్డ చూడకుంది. పతి దేవుడు గారు ఒకసారి చూడండి. ఏమండి గుజాలు చూడండి. సారీ, కింద పడుకోబెట్టాడు మా హస్బెండ్. ఆడుకుంటుంది, బోర్లో పడి ఆడుకుంటుంది. దిష్టి అని ఎక్కువ తీయటం లేదు, రీల్స్ చేసుకుంటున్నాడు. ఈరోజు మన పెళ్ళి రోజు. ఏమండి ఒక్కసారి ఏదైనా ప్రేమగా మాట్లాడచ్చు కదా. ఏమండి ఒకసారి ఇక్కడ చూడండి. ఏమండి ఒకసారి చూడమన్నా నేను, ఇంకా నేనేం 100 సార్లు చూడమనలేదు. ఒక్కసారి చూడు, ఇంతే చూడు. లైటింగ్ లేదు. చేంజ్ అని ఇక్కడ తీసుకురండి. ఆంజనేయ స్వామి గుడి, గాయత్రి దేవత టెంపుల్ తెచ్చారని చెప్పి వెళ్తున్నాం. హస్బెండ్ వెళ్తున్నాడు. సరేలే. పెళ్ళి రిసెప్షన్ ఏంటిది? ఉడుతుంది, చిత్రంగా ఉంది. ఉడతా ఇక్కడ పెళ్ళిళ్ళ ఫంక్షన్స్. అమ్మవారి గుడి మూసేసి ఉందిరండి. మెట్లు ఉన్నాయి. ఎందుకు వెళ్ళగా మనం పోకూడదంటే అపచారం. నీట్గా ఇప్పుడు తుడిచిపెట్టేస్తున్నట్టున్నారు. అమ్మవారి గుడి ఇలా ఉంటుంది లోపల. లోపల ఇలా ఉంది అమ్మవారు. ఓకే, మిల్క్ ఇద్దామని కూర్చుంటే నిద్రపోతుంది. పోదాం కదా. నువ్వు ఎందుకే ఫేస్ అట్లా పెడుతున్నావు అండి? పాప అయితే పడుకుంది మిల్క్ ఇచ్చేసరికి. గుళ్ళ ఏడుస్తుండే. ఫ్రెండ్స్ ఇక్కడైతే సినిమాలో చూపిస్తారు, సెలయేళ్ళు అంటారు అవతల, అండ్ ఈతలా ఉన్నాయి. ఓకే, బాదం పాలు కట్టించుకోవడానికి అక్కడికి వెళ్ళాడు షాపింగ్కి మా హస్బెండ్. ఇక్కడ కూర్చున్నా అంతవరకని. మేము ఎప్పుడు తాగే ఫేవరెట్ అనమాట. నందాలకు వచ్చినప్పటి నుంచి బాదం పాలు అక్కడ బాగా చేస్తారు. పింక్ కలర్ సెట్ వేసుకొని మా హస్బెండ్ చూస్తున్నాడు చూడండి. సో అక్కడ అక్కడ ఉన్నాడు పింక్. ఇది దేవుడిది మూలమట్టం అనమాట, దేవుడిది. ఇక్కడికి వచ్చాం, మా హస్బెండ్ ఇక్కడికి వచ్చినాడు. బాదం పాలు ఇక్కడికి తెచ్చుకున్నాం. ఏమైనా తిన్నామంటే నేను డైరెక్ట్ హోటల్కి వెళ్దాం అని చెప్పాను. స్పెషల్ ఏమండి చూడు. చేపలు ఉన్నాయి ఇక్కడ. మా చెల్లెల పిల్లల్ని తీసుకొస్తే బాగా కూర్చొని ఆడుకుంటారు ఇట్లాంటి ప్లేస్లో. ఆ పిల్లోడు ఇక్కడ ఉయ్యాలుగుతున్నాడు. ముస్లిం వాళ్ళు కూడా వచ్చారు. ఓం నమః శివాయ తండ్రి ఉన్నాడు. ఇక్కడ శివుడు ఉన్నాడే మధ్యలో అక్కడ. ఏమండి ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. అమ్మా ఉయ్యాలగుతున్నాను. ఐష్ మా హస్బెండ్ కూడా చూస్తున్నాడు.
తను శాస్త్ర రిషి, మీరు వస్తే లవ్ చూడొచ్చు. మిమ్మల్ని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తాను బంగారాలు. టెంపుల్కి ఇక్కడికి వచ్చాం, బలం ఉంది. అమ్మ మనం ఎప్పుడైనా ఇక్కడికి వస్తే అన్నీ వండుకొని వచ్చి ఇక్కడ బాగా కూర్చొని తినొచ్చు. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంది. ఇదే ఉయ్యాల ఊగాను. తనుశ్రీ సహస్ర, మీరు ఇక్కడికి వస్తే భలే ఆడుకోవచ్చు, ప్లేస్ భలే ఉంది. అమ్మ ఏమన్నా వండుకొని వచ్చి ఇక్కడ కూర్చొని హ్యాపీగా మనం ఫ్యామిలీ తినేద్దాం. ఈ దసరాకో ఎప్పుడో అట్లా వస్తే సన్న. టెంపుల్స్ బాగున్నాయి. ఫేవరెట్ బాదం పాలు ఒకే చోట బాగుంటాయని ఇక్కడ తీసుకుంటాం మేము. ఆయుష్ బంగారు ఇప్పుడు లేచింది. సో ఏమంటే ఇక్కడ చూడు, బాగుంది గుడి. అమ్మ ఎప్పుడైనా వస్తే మాత్రం ఈ గుడికి మనం తప్పకుండా రావాలి. అమ్మ నువ్వు వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం మనం నిజంగా. విషు మనం ఇప్పుడు ఒక చోటుకు వెళ్తున్నాం రా బంగారు. ఇక్కడ ఆడుకోవడానికి ఉయ్యాలలో ఈ పిల్లలు ఈతలు కొట్టుకుంటూ ఆడుకుంటాం. బాగుంది. బాగుంది. తనుశ్రీ నూగడానికి అలా శాస్త్ర ఋషి. అది మనకు గమ్మడదు. విశ్వాసం మంచిది ఫుడ్ పెట్టినారని చెప్పు, దానికి ఇట్లా దానికి పెట్టామని అంతే కదా. అవన్నీ తీసావా అక్కడ కూర్చొని? అట్ట లేదా పోనీ దా, ఇక్కడ ఎందుకు ప్లేస్ ఉంది కదా. అక్కడే కోటి దీపోత్సవాలు చేసేది, టేబుల్స్ వేసి అందరికీ ఆడ తోరణాలు, దాంట్లో తోరణాలు కడతారు. అవి తోరణాలు వేసుకోవడానికి. అందుకే మేము కొట్టి దీపోత్సవం చేసినాం. నేను శ్రీకాంత్ వచ్చి అప్పుడు పోతుంటే మా అన్న ఏది దాటే ఉంది. శ్రీకాంత్ నాన్న నేను చేసుకున్నాకైతే నీ ఏజ్ ఉన్నోళ్ళు నాకు డాడీ ఎవరి చిన్ని తల్లులు, ఎవరి లడ్డు తల్లులు, ఎవరి బంగారు తల్లులు. వద్దులు వద్దులు మా అమ్మ కదా మా నాన్న. అది ఎట్లా పోతుంది, ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, అది భయపడతారు. బా అవునవును ఫ్రెండ్స్, అవునులే వెళ్తుంది తీసి. చూస్తున్నా నాకు అనిపిస్తుంది. అవును ఎంతో ఫాస్ట్గా వెళ్తుంది కదా సినిమాలో లాగా. మా ఆయన డబ్బులు ఇప్పించుకొని అక్కడికి వెళ్దామా అంటున్నాడు. మా సలహేళ్ళు ఉండే చోటుకి వచ్చినాం. అది పెద్ద ఏమంటారు దీన్ని, ఏమంటారు, సముద్రమా, చెరువు కట్ట అంటారంట. అమ్మా చూడు, నిమజ్జనం చేస్తారు ఇక్కడే. ఏమండి టోటల్ ఆడిపో. ఓకేనండి, డన్. నాకు వస్తుందా ఎప్పుడైనా వీడియో పట్టుకోవడానికి? ఫ్రెండ్స్ నా భర్త ఎక్కరిస్తున్నాడు వీడియో. ఏమండి వర్షం వచ్చేలాగా ఉంది, వెళ్ళిపోతుంటా. డాడీ హర్షు, డాడీతో ఏం చేస్తున్నావు? డాడీ మీ ఊళ్ళో లాగా ఐశ్వర్య
డాడీ మూవీలోగా మా పిల్లకి ఐశ్వర్య అని పేరు పెట్టింది డాడీ మూవీ చూసే. ఎందుకంటే అందులో చిరంజీవి గారు వాళ్ళ బిడ్డల్ని ఎంతో ప్రేమ చూసుకుంటే అట్లా మా హస్బెండ్ చూడాలి. నాకు తండ్రి ప్రేమ అంత లేదు కాబట్టి ట్రూ లవ్ మా పిల్లకైనా ఉండాలని ఐశ్వర్య అని పెట్టాను. డాడీ మూవీలో లాగా ప్రేమ పొందాలి అని. అంతేగాని వేరే ఆప్షన్ నో. అలాగే దుర్గమ్మలా ఉందని దుర్గమ్మ పేరు పెట్టాలనుకున్నాం. ఎందుకోగా పెట్టమని చెప్తే పెట్టేసాం. అమ్మా నాకు నీళ్ళంటే భయము అయినా చూసిన. ఇది తీయమని చెప్తున్నాడు మా హస్బెండ్ అప్పటి నుంచి. ఇట్లాంటివి బాగున్నాయి. అమ్మో నీళ్ళు చూసారా ఎంత ఉన్నాయో. నాకు ఇలా అంటే భయం. అమ్మ చూసావా ఎంత నీళ్ళు ఉన్నాయో. వర్షం పడటం వల్ల ఏమో కానీ ఇక్కడ వర్షం లేదు కదమ్మా. అయినా ఎంత వర్షం వస్తుంది. ఇక్కడ అయితే మోడ మూసుకొని ఉందిమా రెగ్యులర్గా. ఇంత నీళ్ళు వచ్చాయి చూడమా. పాప ఆయన ఇక్కడ ఉన్నారు మా. ఇక్కడ బోట్లో వెళ్తున్నారు ఫ్రెండ్స్. మా హస్బెండ్ వెళ్దాం అన్నాడు. నాకు భయం వేసి రానన్నా. ఇక్కడ రోడ్డు నంద్యాల ఇట్లా ఉంది. నీళ్ళు ఇవన్నీ ఈరోజు అని చెప్పేసి మేము ఎప్పుడు తినే ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్ దగ్గరికి వచ్చేస్తున్నాం అనమాట. లోపలికి ఎంట్రీ చెప్పేసి రాపో. నేను లోపల వెళ్ళి కూర్చోను. అది తెలుసు కొంచెం ఓపెన్ చేయి. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక చిన్న పిల్ల మా పాపను చూసుకుంటూ వచ్చేస్తుంది పక్కన. చూడడానికి మా చెల్లెల పిల్లల్లాగానే ఉంది. నడుచులాడుతుంది. మా పాప కొంచెం చిన్నగా ఉంది. హైట్ కాబట్టి మా పాప పెద్ద కనబడుతుంది. మా పాప ఇద్దరు చూసి నవ్వుకుంటున్నారు. ఏమండి ఏమండి ఎంత అవుతుంది టైం. బాయ్. యానివర్సరీ కేక్ కోసేసాం. కట్ చేస్తున్నాం. హ్యాపీ యానివర్సరీ అండి. హ్యాపీ యానివర్సరీ అండి. లవ్ యూ అండి. లవ్ యూ టూ. మనకి సెకండ్ యానివర్సరీ లోపల పాప వచ్చేసింది. పాపది కూడా ఇంకా బర్త్డే రాబోతుంది. కొన్ని నెలలు ఉంటాయి. పెళ్లి రోజు శుభాకాంక్షలు ప్రియ గారు. పెళ్లి రోజు శుభాకాంక్షలు ప్రియ గారు. బంగారు తల్లికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్. అమ్మ వాళ్ళు పెళ్లి రోజు నా అలంపూర్కి వెళ్ళారు ఫ్రెండ్స్. అక్కడ నుంచి నంద్యాలలో ఉన్న నాకు వీడియో పంపించారు. అది ప్లే పెట్టాను. అలాగే నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ చూసినందుకు ఓపికతో.